గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ప్రియాంక ఇక్కడ చదువుకున్న తర్వాత లాస్ ఏంజలస్కి వెళ్ళి తన మాస్టర్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మనం సినిమా తీస్తున్నాము, మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైబేరి అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం. తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసేది. ఎందుకమ్మా మనమే 10 మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మన చూసుకోకుండా అక్కడ ఉంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే కాదు, కరెక్ట్ కాదు. పెద్ద కంపెనీల్లో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చేయాలి అనుకున్నానని చెప్పి దాదాపు 4 years 5 years అక్కడే జాబ్ చేసి వచ్చింది. సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, సినిమా వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ, మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతడు సినిమా తర్వాత సినిమా తీయలేకపోయాం. అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ అయింది. ఎందుకంటే జైబేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం చేయాల్సిందే అని అనుకున్నాం. ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది. తొందరలో మరి అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ ఇయర్కి చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైబేరి ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో చెప్పమ్మా. టెక్నాలజీ పరంగా అండి ఐ థింక్ ప్రసాద్ కాప్ చాలా సహాయం చేశారు. యాజ్ యూ నో 2005లో ఫిల్మ్లో తీసేవాళ్ళం సినిమాని, అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు. సో 8K స్కానింగ్ చేసాము రా ఫిల్మ్ని. ఆ 8K స్కానింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఇప్పుడు టెక్నాలజీకి కలరింగ్ అన్నీ రీవర్క్ చేసాము. మీరు నమ్మరు, ఆ రీల్ని చూస్తే అది స్కాన్ చేసినప్పుడు ఎంత వర్క్ ఉండిందో. బట్ ఐ థింక్ ప్రసాద్ కాప్లో సాయి గారు అండ్ దెన్ కిరణ్ కుమార్ గారు చాలా సహాయం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో వీ హ్యావ్ మేడ్ ఇట్ 8K క్వాలిటీ. ఆబ్వియస్లీ 8K ప్రొజెక్టర్స్ ఇప్పుడు లేరు, సో సూపర్ 4Kలో రిలీజ్ అవుతుంది. సౌండ్ కూడా డాల్బీ అట్మాస్కి అప్గ్రేడ్ చేసాము. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫైనల్ ఫైట్ సీన్ ఫస్ట్ 15 minutes. అక్కడ మీకు డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నేను 13 ఏళ్ళప్పుడు ఈ సెట్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేదాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను కూడా మీ అందరితో రిలీజ్ అయినప్పుడు బిగ్ స్క్రీన్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్ అండ్ రీలివ్స్ సమ్ గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ. PCXలో కూడా రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ప్రసాద్ టీమ్ కూడా దే గోయింగ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో అది కుదిరితే నథింగ్ లైక్ ఇట్. బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్, బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ సౌత్ ఇండియా. ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ స్పెషల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.